హలో నమస్తే. బాక్స్ ఆఫీస్ దగ్గర ఆగస్టు 15న రిలీజ్ అయిన మూవీస్ మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకున్నాయి. మరి ఏ మూవీస్ ఎంతవరకు కలెక్ట్ చేసిందో ఓసారి చూద్దాం. బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్. ఈ మూవీ మొదటి ఆటకే డిజాస్టర్ టాకు సొంతం చేసుకొని ఏ దశలో కూడా తేరుకోలేకపోయింది. వీకెండ్ లో చేతులెత్తేసిన ఈ సినిమా వర్కింగ్ డేలోకి వచ్చేసరికి డెబ్యూ షీట్లు నెగిటివ్ షేర్ తో పరుగును కొనసాగిస్తుంది. ఇప్పుడు మిస్టర్ బచ్చన్ మొదటి వారం కలెక్షన్ లో ఎక్సలెంట్ డిజాస్టర్ గా కంప్లీట్ చేసుకుంది. దారుణమైన నష్టాలను సొంతం చేసుకుని తీవ్రంగా నిరాశపరిచింది. మిస్టర్ బచ్చన్ 7వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 6 లక్షల రేంజ్ లో షేర్ నైతే సొంతం చేసుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా ఏమాత్రం జోరు చూపించలేక ఎపిక్ డిజాస్టర్ గా నిలిచింది. మిస్టర్ బచ్చన్ మొదటి వారంలో సాధించిన కలెక్షన్ ఏరియా వారీగా ఒకసారి గమనిస్తే నైజాంలో 3.03 కోట్ల దాకా షేర్ ని, సీడెడ్ లో 1.13 కోట్ల దాకా షేర్ ని, ఉత్తరాంధ్రలో 77 లక్షల దాకా షేర్, ఈస్ట్ లో 46 లక్షల దాకా షేర్ ని, వెస్ట్ లో 35 లక్షల దాకా షేర్ ని, అలాగే గుంటూరులో 56 లక్షల దాకా షేర్ ని, కృష్ణాలో 35 లక్షల దాకా షేర్ ని, అలాగే నెల్లూరులో 27 లక్షల దాకా షేర్ ని అయితే అందుకుంది. ఇక టోటల్ ఏపీ తెలంగాణలో 6.90 కోట్ల దాకా షేర్ ని, అలాగే 11.05 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 45 లక్షల దాకా షేర్ ని, అలాగే ఓవర్సీస్ లో 57 లక్షల దాకా షేర్ ని అందుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 7.92 కోట్ల దాకా షేర్ ని, అలాగే 13.22 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 32 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగిన ఈ సినిమా మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 24.08 కోట్ల దాకా షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఈ సినిమా తేరుకునే అవకాశాలు అయితే లేవని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ డబుల్ ఇస్మార్ట్ లాస్ట్ వీక్ లో రిలీజ్ అయ్యి మొదటి ఆటకి మిస్ టాకు సొంతం చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ డే ఎలాగోలా పర్లేదు అనిపించిన రెండో రోజు నుండి కలెక్షన్లు భారీగా డ్రాప్ అయ్యాయి. ఇక వర్కింగ్ డేలోకి ఎంటర్ అయిన తర్వాత మరింతగా డ్రాప్ అయ్యాయి. ఇక ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 7వ రోజు 9 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకోగా ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ సినిమా పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయింది. టోటల్ వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర 7 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారీగా ఒకసారి గమనిస్తే నైజాంలో 3.89 కోట్ల దాకా షేర్ ని, సీడెడ్ లో 1.42 కోట్ల దాకా షేర్ ని, ఉత్తరాంధ్రలో 1.15 కోట్ల దాకా షేర్ ని, ఈస్ట్ లో 73 లక్షలు, వెస్ట్ లో 42 లక్షలు, గుంటూరులో 96 లక్షలు, కృష్ణాలో 60 లక్షలు, నెల్లూరులో 34 లక్షల దాకా షేర్ అయితే అందుకుంది. టోటల్ ఏపీ తెలంగాణలో 9.51 కోట్ల దాకా షేర్ ని, అలాగే 14.80 కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకుంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 98 లక్షలు, అలాగే ఓవర్సీస్ లో 78 లక్షల దాకా షేర్ అయితే అందుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 11.27 కోట్ల దాకా షేర్ ని, అలాగే 18.60 కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకుంది. మొత్తానికి బాక్స్ ఆఫీస్ దగ్గర 49 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగిన ఈ సినిమా మొదటి వారం సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 37.73 కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఈ సినిమా ఎపిక్ డిజాస్టర్ గా మిగిలే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.